హాయ్ అండి. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి గున్గున్ రాజా అనేసి ఫోక్ సాంగ్ మేము కూడా తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరైనా అంటే గనక మాధురి రాథోడ్ గారు అండ్ వెంకట్ శౌర్య గారు యాక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటిదంటే గనక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు. కాకపోతే వీరత్వంతో కూడిన వీరుణ్ణి శూరుణ్ణి పొగుడుతూ లవ్ చేస్తూ ఉంది అన్నట్టుగా తను లవ్ ప్రపోజల్ చేస్తుంది అన్నట్టుగా ఇద్దరికి ఓకే అన్నట్టుగా. కాకపోతే మనోడు ఏంటంటే కొద్దిగా వీరత్వం సూరత్వం అన్ని కలిగినోడిని ఆ పాట రూపంలో పొగుడుతూ ఈ సాంగ్ చేయడం జరిగింది. అలాగే ఈ సాంగ్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే మన లంబాడి తాండాలో ఉంటుంది అన్నట్టు. సో ఈ సాంగ్ అంతా లంబాడి తాండాలో తీయడం జరిగింది. అదే గెటప్స్ లో ఉంటాయి. అలాగే ఈ గున్గున్ రాజా అనేది కూడా ఇప్పుడు మన లంబాడి వాళ్ళకి సంబంధించిన ఈ లంబాడి వాళ్ళకి సంబంధించిన పదాలే అన్నట్టు ఈ గున్గున్ అనేసి. సో మనము ఈ రోజు ఈ సాంగ్ లో చెప్పబోయేది ఏంటిదంటే గనక ఈ సాంగ్ చాలా బాగుందండి. వెంకట్ శౌర్య గారికి మాధురి రాథోడ్ గారి కాంబినేషన్ లో పెద్ద హిట్ అవుతుంది అనేసి మనము చెప్పగానే చెప్పొచ్చు అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ లిరిక్స్ అందించిన వారు ఎవరనేసి అంటే గనక భూతం రమేష్ గారు చాలా బాగా లిరిక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సాంగ్ కు సింగర్ గా వహించింది ఎవరు అనేసి అంటే మమతా రమేష్ గారు తన అద్భుతమైన వాయిస్ తోని ఈ సాంగ్ ని గున్గున్ రాజా అనుకుంటా ఒక వేళ వెళ్ళిపోయింది అనేసి చెప్పొచ్చు ఈ సాంగ్. అయితే ఈ సాంగ్ కు ఇంత బాగా వచ్చిందంటే మ్యూజిక్ కూడా ఇంపార్టెంటే. ఆ మ్యూజిక్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే గనక మన మదీన్ ఎస్కే అన్న గారు చాలా బాగా ఇవ్వడం జరిగింది ఈ సాంగ్ కు. ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయ్యింది అంటే గనక ఆ క్రెడిట్ మన మదీన్ ఎస్కే అన్న గారికి కూడా లభిస్తుంది అనేసి చెప్పొచ్చు. అలాగే ఈ సాంగ్ కు లిరిక్స్, సింగర్, మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ కొరియోగ్రఫీ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అయితే ఈ కొరియోగ్రఫీ చేసిన వారు ఎవరు అనేసి అంటే గనక శ్రీకాంత్ గారు లీడింగ్ బాయ్స్ టీమ్ అన్నట్టుగా చాలా బాగా చేశాడు. ఆ కొరియోగ్రఫీ చూస్తా అంటే చాలా బాగుంటది. డజన్ మంది ఉంటారు డాన్సర్లు. అలాగే ఆ పోలా గట్ల మీద ఆ తాటి చెట్ల కింద నాట్లు వేసేటప్పుడు చాలా అందంగా చూపించారు అన్నట్టు. అయితే ఈ సాంగ్ మాత్రం చాలా బాగా తీయడం జరిగింది అన్నట్టుగా. చెప్పాలంటే ఈ సాంగ్ ఒక సినిమాటిక్ లెవెల్లో ఉంది అన్నట్టుగా. అంటే సినిమా లెవెల్లో తీసిరు ఈ సాంగ్ ని. చాలా అందంగా తీసిరు అన్నట్టు. అసలు ఫోక్ సాంగ్ అనేసి ఎవ్వరు అనుకోకుండా ఉండేట్టుగా ఇది ఒక మూవీ సాంగ్ అనేసి చేసినట్టుగా అనిపిస్తుంది మనందరికి చూసే వాళ్ళకు. అంత అందంగా అంత హై లెవెల్ కెమెరాస్ తోని తీయడం జరిగింది అన్నట్టుగా. మీ అందరికీ నచ్చుతుందండి, మీరు తప్పక చూడండి. అలాగే మీరు ఇంకేదన్నా సాంగ్ కు రివ్యూ చేయాలనేసి కోరుకుంటున్నట్టు అయితే కనుక మన కామెంట్ బాక్స్ లో మీరు ఒక చిన్న మెసేజ్ చేసినట్టయితే కామెంట్ పెట్టినట్టయితే నేను ఆ సాంగ్ కు రివ్యూ చేయడం జరుగుతుంది అన్నట్టుగా. ఓకేనా? థ్యాంక్ యూ.